మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 11ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం. అర్జునుడి ప్రార్థన మేరకు శ్రీకృష్ణుడు తన దివ్యమైన విశ్వరూపాన్ని చూపిస్తున్న సందర్భంలో సంజయుడు ఆ రూపాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఆ విశ్వరూప భగవానుడు దివ్యమైన పూలమాలలను, వస్త్రాలను ధరించియున్నాడు. ఆయన శరీరానికి అలౌకికమైన సుగంధాలు పూయబడి ఉన్నాయి. ఆ రూపం సర్వ ఆశ్చర్యమయం, అనంతమైన తేజస్సుతో ప్రకాశిస్తూ అంతం లేకుండా అన్ని వైపులా ముఖాలతో కనిపిస్తున్నాడు. ఇక్కడ వర్ణించిన ప్రతీదీ దివ్యం అంటే ఈ లోకానికి చెందింది కాదు, పూర్తిగా ఆధ్యాత్మికమైనది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెబుతుందంటే, భగవంతుని స్వరూపం మన ఊహకు అందనంత అద్భుతమైనది మరియు అనంతమైనది. మనం చూసే ఈ ప్రపంచం ఆయనలోని ఒక చిన్న భాగం మాత్రమే. ఈ అనంతమైన స్వరూపం ముందు మానవుడు ఎంత అల్పుడో తెలుస్తుంది. ఇది మనలో అహంకారాన్ని తగ్గించి భగవంతుని పట్ల వినయాన్ని, అచంచలమైన భక్తిని పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం భగవంతుని విశ్వరూపాన్ని కళ్లతో చూడలేకపోయినా ప్రకృతిలోని ప్రతి అణువులో ఆయన అద్భుతాన్ని చూడవచ్చు. ఆకాశంలోని నక్షత్రాలు, సముద్రపు లోతు, ఒక చిన్న పువ్వు యొక్క నిర్మాణం, ఇవన్నీ ఆ సర్వాశ్చర్యమయం యొక్క ప్రతిబింబాలే. మనకు కష్టాలు ఎదురైనప్పుడు ఆ అనంతమైన శక్తిని తలచుకుంటే మన సమస్యలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి. ఇది మనకు ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.